ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మరో 6,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్ లోకి భాగమైంది. నేను అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఇందులో జువెలదిన్న ప్రాజెక్టు, ఈ జువెలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్ గా కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు ఆగస్టులో మళ్ళీ ఆయన కూడా వర్చువల్ గా దీన్ని స్టార్ట్ చేశారు.